సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను వ్యాపారం చేస్తూ ఉంటాను. ఓకే, ఏం బిజినెస్ సార్? సో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది, సో యూనిట్స్ విత్ ట్రాన్స్పోర్టేషన్, ఇట్లా 4-5 రకాల బిజినెస్లు ఉన్నాయి. ఓకే, కన్స్ట్రక్షన్ అన్నారు కాబట్టి ఎలా ఉంది సార్ ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది? సో సేల్స్ కొంచెం స్లోగా ఉందండి హానెస్ట్గా. సో వెన్ కంపేర్ టు ద ఓకే 1 year బ్యాక్తో పోల్చుకుంటే కొంచెం స్లోగా ఉంది. ఐ థింక్ సో ఒక కమింగ్ డేస్లో ఇంప్రూవ్ అవుద్ది అనుకుంటున్నాం. ఈ రాజధానిలో రోడ్లు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తే, అంటే వెయిట్ అండ్ వాచ్ అనే మోడ్లో ఉన్నారు పబ్లిక్. సో అందుకని స్లోగా ఉంది. సో ఒకసారి వన్స్ అమరావతిలో కొంచెం రోడ్స్ ఫామ్ చేసేస్తే ఇన్వెస్టర్స్ ఓకే స్టార్ట్ ఇన్వెస్టింగ్ అనమాట. వెయిట్ అండ్ వాచ్ మోడ్ నుంచి ఇన్వెస్ట్ మోడ్లోకి వెళ్తారు. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభంలోకి వెళ్ళిపోయిన రాష్ట్రం అనేది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాట. అది ఎంతవరకు వాస్తవం అనుకోవాలంటారు? సో వాళ్ళు రాజకీయాలు ప్రతి పార్టీలు వీళ్ళందరూ అనుకునే మాటలు. సో ఇప్పుడు అయితే ప్రజెంట్ గుంటూరులో మనం చూస్తూ ఉన్నాం, సీసీ రోడ్లు కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి, ప్రోగ్రెసింగ్. సో అనుకున్నంత ఎప్పుడు కూడా కామన్ మ్యాన్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని రీచ్ కావటం అనేది ఒక ఓవర్ 1 year 2 years 5 years 10 yearsలో జరిగే పని కాదు. ఓకే, సో ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఉంటుంది ఎక్కడైనా కానీ. సో అయితే ఇక్కడ మేజర్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అందరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఐటీ. సో అది అంటే అంత ఈజీగా ఒకేసారిగా వచ్చేది కాదు. అందులో మనకి కరోనా అప్పుడు అసలు ఐటీ ఎక్స్పాన్షన్ తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ వన్స్ అగైన్ ఈ యుద్ధాలు వీటి వల్ల కూడా మళ్ళీ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఫిజికల్ ఆఫీసెస్. సో ఇప్పుడు ఏంటంటే అంత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఇట్లాంటివి వస్తున్నాయి కాబట్టి అంత ఈజీగా ఒకసారి కనుక అది ఫ్లో అందుకుంటే, లైక్ వైజాగ్లో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అలానే మనకు కూడా ఏదైనా అమరావతిలో ఈ రోడ్స్ డెవలప్ చేసి ఒక 1000 కంపెనీలకో 2000 కంపెనీలకో ఎకరం నుంచి మేబీ లైక్ 100 ఎకరాల వరకు వాళ్ళకి కాస్ట్ బేస్డ్ ఇచ్చినా కానీ సో దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ కన్స్ట్రక్షన్ రిక్రూట్మెంట్ ఈ కమింగ్ 5 to 10 years జరగడానికి అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం, గుంటూరులో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు మీరు మాట్లాడిన దాని ప్రకారం చూద్దాం సార్, వాటి కంపెనీకి ఎకరం నుంచి 100 acres వరకు ఇచ్చుకుంటూ వస్తే గనక కంపెనీలు వచ్చే అవకాశం ఉందని మీరు అంటున్నారు. గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థకే ల్యాండ్ ఎందుకు అలకాట్ చేస్తున్నారని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి గారు ఆయన కేసు వేసిన పరిస్థితి ఎలా చూడాలంటారు అసలు పరిస్థితి? మరి అంటే జనరల్గా కార్పొరేట్ సెక్టార్స్లో వాళ్ళకి ల్యాండ్ ఎలకేషన్ చేస్తేనే, ఫ్రీగా చేస్తేనే కంపెనీస్ పెడతామనేది ఒక రాంగ్ నోటేషన్ అండి యాక్చువల్గా. ఓకే, సో నార్మల్గా దే ఆర్ ఇన్ ద పొజిషన్ టు ఎఫోర్డ్. గూగుల్ అనేది ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల కంపెనీ. సో మనం ఇచ్చే ఒక 1000-2000 కోట్ల గురించి వాళ్ళు పెడతారని అనుకోను. సో వాళ్ళకి జియోగ్రఫికల్గా ఫస్ట్ పాయింట్ వైజాగ్, 2 మన దగ్గర క్వాలిఫైడ్ మ్యాన్ పవర్. ఏపీ అనేది హెవెన్ అండి, లైక్ క్వాలిఫైడ్ పీపుల్ లైక్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కానీ, హై పర్ఫార్మెన్స్ గ్రాడ్యుయేట్స్ కానీ, రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ కానీ, లేకపోతే ఫ్యూచర్ లైక్ టెక్నాలజీస్ వాటిలో కానీ. అందుకని సో కంపెనీస్ విల్ కమ్ టు అస్. మన మెయిన్ ఫోకస్ అలా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రజెంట్ చేయాల్సింది. సో స్కిల్ గ్యాప్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం తీసుకుంటా ఉంటే మాట్లాడుతూ ఉన్నాం కానీ సైబర్ సెక్యూరిటీ అని, ఏఐ అని, క్వాంటమ్ అని, ఓకే సో ఇలా బోల్డ్ అనే టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉన్నాం కానీ రియల్గా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్న బీటెక్ గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చేవాళ్ళు ఉంటే ఇండియాలో వీటికి సంబంధించిన కొన్ని వేల జాబ్స్ ఉన్నాయి కంపెనీస్లో. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఉంది, ఆల్ బ్యాంకింగ్ సెక్టర్ కావాల్సిందే. ఓకే, హెవెన్ అనమాట రిక్రూటింగ్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియన్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్ కూడా ఇక్కడ ఆఫీసెస్ ఉన్నాయి. అలానే మీకు లైక్ ఏఐ ఉంది. సో ನಾವು అన్ని కోర్ టెక్నాలజీకి ఏఐ అడాప్ట్ చేసేసుకుంటే మనకి స్పీడ్ ఆఫ్ వర్క్ వల్ల దాంట్లో విపరీతంగా ఉంది. కానీ మన పిల్లలు ఎంతమంది ఏఐ బాగా అడ్వాన్స్ నాలెడ్జ్ ఉంది, ఓకే జాబ్ ఇవి కంపల్సరీ అంటే ఇలాంటి వాళ్ళు తీసుకోవాలనే కంపెనీస్కి ఓకే మనము ఇవ్వటానికి ఆ స్కిల్ గ్యాప్ అయితే నేను ఉందని అనుకుంటున్నాను సార్. సో దాని మీద మంచి ఫోకస్. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు యాక్చువల్గా యువనేత, ఓకే సో హైలీ ఎడ్యుకేటెడ్, ఓకే స్టాన్ఫర్డ్ ఇలాంటి అన్ని మంచి చదువుకొని వచ్చారు. సో ఫోర్కాస్ట్ చేయడం డెఫినెట్గా అతనికి ఉన్న ఓన్ అడ్వాంటేజ్ ఉంటుంది, టీమ్స్ ఉంటాయి అన్ని. సో మోర్ ఫోకస్ చేయాలి యాక్చువల్గా చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఇన్ ద రియాలిటీలో అంటే లైక్ యాక్సలరేషన్ అంతగా అనుకున్నంత లేదు. సో ఆల్రెడీ దే ఆర్ ఫోకస్డ్, బట్ యాక్సలరేషన్ చాలా పెంచాలి మనకి. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. సో యువతకి మేజర్గా అప్పుడు కంపెనీస్ ఆటోమేటిక్గా వస్తాయండి. చిన్న కంట్రీస్, ఇప్పుడు ఐర్లాండ్ ఉంది, 50 లక్షల నుంచి 60 లక్షల జనాభా. మన అంటే ఆల్మోస్ట్ లైక్ గుంటూరు కృష్ణా జిల్లాల జనాభానే. కానీ జీడిపి చూసుకుంటే ఎంతండి, మన ఇండియా, చైనా, రష్యాకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంత ఎక్కువ వస్తూ ఉన్నాయి. మరి వై కాంట్ వీఆర్ గోయింగ్ టు
అడాప్ట్ ద సేమ్ థింగ్ హియర్. ఓకే, సో ఆ కొన్ని మనం అంటే లైక్ ఈ బిబ్లియోగ్రఫీస్ అంటాం కదా, డెవలప్డ్ కంట్రీస్ని అవి ఎన్ని సంవత్సరాల్లో డెవలప్ అయ్యాయి అంటే దే టేక్ 5 to 10 years 15 yearsలోనే మొత్తం ఇండస్ట్రియలైజేషన్ సైడ్ వచ్చేసాయి. సో అలాంటి మనం కొంత అంటే టీమ్స్ని పెట్టుకొని రీసెర్చ్ చేసి సేమ్ ఇంప్లికేషన్స్ లేదు దానికి అడ్వాన్స్డ్ వర్షన్లో ఇంప్లికేషన్ చేస్తే 5 years 6 years 10 yearsలో మ్యాజిక్ చేయొచ్చండి. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇన్వెస్ట్మెంట్స్ అనేది హెవీగా ఉంటాయి, ఒక ఐటీ సెక్టర్ కి కొంచెం బూస్ట్ వస్తుంది అనే మాట మరి గతంలో హైదరాబాద్ వేదికగా చాలా మంది చెప్పిన మాట. మరి ఇప్పుడు ఆ పరంగా ఇప్పుడు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ దిశగా 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం మాది అంటున్నారు. ఆ దిశగా ఏమన్నా స్పీడప్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా వర్క్? సో నార్మల్గా ఎలక్షన్స్ అప్పుడు అన్ని గవర్నమెంట్స్ చెప్తాయండి 20 లక్షలు 30 లక్షల ఫిగర్స్. నేనేమంటానంటే 100% గవర్నమెంట్ వర్క్ స్టార్ట్ అయితే చేసింది. సో ఆ 20 లక్షల దాకా రీచ్ అవుతారా, లేకపోతే 10 లక్షల దగ్గర ఆగిపోతారా, లేకపోతే 5 లక్షల దగ్గర ఆగిపోతారా, లేకపోతే 30 lakhsకి రీచ్ అవుతారా అనేది ఈ యాక్సలరేషన్ మనం తీసుకునే స్టెప్స్లో స్పీడప్ చేస్తే సో అదేం పెద్ద కష్టమైన విషయం ఏం కాదని నేను అనుకుంటున్నాను. 20 lakhs జాబ్ క్రియేషన్ ద ప్రైవేట్ సెక్టార్ ఎస్పెషల్లీ. గవర్నమెంట్ సెక్టార్ అంటే ఓకే నోబడీ ఈస్ గోయింగ్ టు ఓకే సో జడ్జ్ దట్, బట్ ప్రైవేట్ సెక్టార్లో చేసుకోవడానికి స్కోప్ ఉంది. విపరీతంగా టెక్నాలజీస్ వచ్చాయండి. అందులో మనకు ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ ఇన్ ఇండియాలో ఏపీలో సో పేరెంట్స్ ఆర్ ఆల్సో ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టువర్డ్స్ ఇంజనీరింగ్ కానీ లేదా టెక్నాలజీ రిలేటెడ్. ఈవెన్ ద మెడికల్ స్టూడెంట్స్, డెంటల్ స్టూడెంట్స్, ఫార్మాటీ స్టూడెంట్స్, ఓకే ఫార్మసీ స్టూడెంట్స్, కామర్స్ స్టూడెంట్స్, ఓకే ఆర్ట్స్ వాళ్ళు కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, ఇంతకుముందు మనంతా ఇంజనీరింగ్ వాళ్ళే ఇలా చేసుకున్నారు. అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, ఫిన్టెక్ ఇవన్నీ ఎప్పుడంచో చెప్తా ఉన్నారు కానీ సో ఆ మూమెంటం రావట్లేదు. ఇప్పుడు సపోజ్ గుంటూరు తీసుకున్నాం ఎగ్జాంపుల్, ఎంతమంది కొన్ని వేల మంది నాకు తెలిసి మోర్ దెన్ 1 lakh స్టూడెంట్స్ డ్రాప్డ్ ద లైక్ సిఏ సెలెక్ట్ కాకుండా సో బీకాములు ఇవన్నీ అయిపోయి అకౌంటెన్సీలో ఉన్నాయి. వాళ్ళకి కనుక మనం టెక్నాలజీ కనుక అడాప్ట్ చేసుకోగలిగితే బోల్డ్ అనే కంట్రీస్కి మనం అసలు అకౌంట్స్ సొల్యూషన్స్ ఇవ్వచ్చు. అలాంటి కంట్రీస్ బోల్డ్ అని వస్తాయి. ఓకే, సో వెన్ వీ విజిటెడ్ ద ఫారిన్ కంట్రీస్ వీ సా ఆల్ దీస్ థింగ్స్. మనకి అంత స్కోప్ ఉంది, కాకపోతే ఏంటంటే దానికి ఒక ఛానలైజ్డ్గా ప్లాన్ చేసుకోవాలి. అంటే స్వార్థం లేకుండా సో మన ఫ్యూచర్ మన పిల్లల్ని అంటే లైక్ భవిష్యత్తు అన్నిటిని విత్ దట్ ఆటోమేటికల్ ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే మనకి సో ట్యాక్స్లు వస్తాయి, జిఎస్టీ వస్తుంది, అండ్ దెన్ లైక్ సబ్సిడీస్ కంపెనీస్ లైక్ మాల్స్ కానీ లేకపోతే ఇట్లాంటి బోల్డ్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇలా ఇండైరెక్ట్గా డిపెండెంట్ ఇండస్ట్రీస్ బోల్డ్ అన్ని ఫ్లోరిష్ అవుతాయి. సో అందుకని ఏంటంటే సో డెఫినెట్గా మనం ఎంప్లాయ్మెంట్ మీద డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయాలి. సో యువ నాయకుడు కాబట్టి లోకేష్ అనుకుంటున్నాను నేను డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ టెక్నాలజీ సైడ్ జాబ్ క్రియేషన్లో అంటే సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు. అసలు మరి కూటమి ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత విద్యార్థులకు కానీ ఉద్యోగ పరంగా కానీ ఎలాంటి స్టెప్స్ తీసుకోవట్లేదు, రాష్ట్రాన్ని పూర్తిగా ఒక రకంగా డెఫిసిట్లోకి తీసుకెళ్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట. మరి అంటే జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్కూలింగ్ ఎడ్యుకేషన్లో కొంచెం విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినమాట వాస్తవం. ఇప్పుడు ది గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, ఎక్కడ కూడా తీసేయటం ఏం లేదు. అంటే విలేజ్ లెవెల్ నుంచి మనం చూస్తూ ఉంటే సో ఇన్ అడిషన్ విత్ దట్ ఓకే మేజర్గా మనకి స్కూల్ ఎడ్యుకేషన్ గురించి లేకపోతే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురించి కూడా పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక ఫ్లో ఉంది. సో ఎంతప్పటికీ బ్యాచిలర్స్, మాస్టర్స్ అండ్ డాక్టరల్ డిగ్రీస్. ఇంకొక చిన్న మేజర్ ఏంటంటే కన్సర్న్ ఏంటంటేనండి మనకి డిస్ట్రిక్ట్స్ మాత్రం పెంచుతూ ఉన్నాం నెంబర్. సో ఈ ప్రపంచంలో ఏదైనా ఇండస్ట్రియలైజేషన్ సైడ్ కానీ తక్కువ టైంలో కావాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ కావాలి. జిల్లాకు ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కనుక ఒక 1000 ఎకరాలు అట్లా స్పెండ్ చేసేసేసి ఎలకేట్ చేస్తే సో దానికి ఒక మెకానిజం మనం తయారు చేసుకొని మోడీ గారు లాంటి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సో మేము ఇలా తయారు చేయాలనుకుంటున్నాం, ఒక మోడల్ మనం స్టేట్ లాగా అవ్వాలనుకుంటున్నాం విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద స్కూల్స్, కాలేజెస్, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్, అలానే యూనివర్సిటీస్ ఇవన్నీ అడాప్ట్ అండ్ యూనిట్స్ విత్ ఇండస్ట్రీస్, కరెంట్ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్తో ఈ R&Ds పెడితే ఓకే మనకి ఇన్నోవేషన్లో మనకి ఏంటంటే గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. స్టేట్కి కానీ కంట్రీకి కానీ ఎన్నిటికి ఉపయోగపడతాయి అండ్ ఫ్యూచర్ మనకి R&Ds చాలా ఇంపార్టెంట్. ఓకే ఆ కన్సర్న్లో కూడా మనం ఆలోచించాలి. డిస్ట్రిక్ట్ ఒకటి అంటే 28 నుంచి 30 R&D సెంటర్లు ఒక దేశంలో లేనన్ని R&Ds మన రాష్ట్రంలో ఉంటాయి. ఇనీషియల్గా ల్యాండ్ ఎలకేషన్ కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ప్రతి జిల్లాలో 1000, 2000, 10,000 ఎకరాలు ఫ్రీగా ఉన్నాయి. సో దాన్ని కొంచెం రోడ్ కనెక్టివిటీ లేకపోతే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ లేకపోతే రైల్వే కనెక్టివిటీలో మనకి ఎలకేట్ చేసి అంటే టీచర్స్ని, లెక్చరర్స్ని, ప్రొఫెసర్స్ని, స్టూడెంట్స్ని, కంపెనీస్ని, ఎంప్లాయీస్ని వీళ్ళందరినీ కనుక మనం అకామిడేట్ చేయగలిగితే
ఫ్యూచర్లో వీఆర్ గోయింగ్ టు రాక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అదర్ స్టేట్స్. ఏపీలో ఉన్న మన టెక్నాలజీ అడ్వాంటేజ్ అందిపుచ్చుకోవాలి అంటే సో ఇది కూడా చేయగలిగితేనే సో కొన్ని లక్షల జాబ్స్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అండి. సో అది లోకేష్ గారు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. యువ నాయకుడు అండ్ టెక్నాలజీలో చదువుకొని వచ్చాడు, అడ్వాన్స్డ్గా చూసి వచ్చాడు ప్రపంచాన్ని. మ్యాక్సిమం పెద్ద పెద్ద కంపెనీలు కూడా వర్క్ చేశారు. ఓకే, సో దీన్ని ఏమన్నా మన ఇనిషియేషన్గా తీసుకుంటే కనుక స్టార్టప్ అని అంటున్నాం కదా, దానికి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మన పిల్లలకి.